హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంది కొత్తగా బయటికి ఎక్కడ వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు రైట్ నౌ మనము ట్యాంక్ బండ్ పైన ఉన్నాను. సో మిమ్మల్ని అందరినీ కూడా ఇంట్లో ఉండి ఫ్రెష్గా బయట షికారు తీసుకెళ్తున్నాను. గుర్తొచ్చిందండి మన మార్కెట్. అవునండి, మొజాంజాయ్ మార్కెట్ ఇది. మన ఫ్రెష్ ఫ్రూట్స్, మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటుంది అక్కడ. ఇది చూడండి, మంచిగా కలర్ఫుల్ ఫ్రూట్స్. ఇది నెక్స్ట్ గెస్ చేశారా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి? అవునండి, కరెక్ట్గా గెస్ చేశారు. చార్మినార్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా మనకి స్ట్రీట్ షాపింగ్. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకంతా రీజనబుల్ రేట్స్తో మంచిగా అంటే పెళ్ళిళ్ళప్పుడు, మనకి పండగలప్పుడు ఇలాంటి కొంచెము జిగేల్ అనేది వేసుకుంటే మంచిగా పండగలప్పుడు మనమే హైలైట్ కనిపిస్తాం ఫంక్షన్స్లో. సో అలాంటి లుక్ కావాలంటే ఫంక్షన్స్లోకి, ఇంకా ఫెస్టివల్ అప్పుడు సో వచ్చేసేంటి చార్మినార్. మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాము ఫంక్షన్స్లోకి. చలో షాపింగ్ స్టార్ట్ చేద్దామా? అదండి, ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏంటంటే చార్మినార్ ఎంట్రన్స్లోనే మంచి అంటే ఇవన్నీ కూడా కొంచెము హోమ్, ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అవి దొరుకుతుంది. ఇది చూసారండి, చెప్పులు, మన కోల్హాపూరి చెప్పులు మనకి ట్రెడిషనల్ వేర్ మీదకి, జెంట్స్ కూడా మనకి కుర్తీల మీదకి కోల్హాపూరి చెప్పులు అనేది అన్నీ మనకు దొరుకుతుంది ఇక్కడ. బయట ఏంటంటే మనకి షాప్స్లో కొన్ని సైజ్ ప్రాబ్లం వల్ల కొంచెము ఇంకా డిజైన్స్ అవి అంతగా దొరకట్లేదు. ఈ మధ్య కాలంలో అయితే దొరకట్లేదు. ముందు దొరుకుతుండే మనకి సికింద్రాబాద్ ఏరియాలో కూడా, ఇప్పుడు అంతగా లేదు. సో చార్మినార్కి వచ్చేసండి, మంచిగా మన కోల్హాపూరి, లక్నవీ చెప్పులు కొనుక్కోవచ్చు. అదండి, సో చూసారా, ఇది ఈవినింగ్ టైంలో మనకి చార్మినార్ స్ట్రీట్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మంచిగా లైట్స్ వేసి అప్పుడే ప్రశాంతంగా మంచిగా, అంటే ఇంకా షాపింగ్ చేసే అంత జోష్, ఇంకా మంచిగా ఈ బ్యాంగిల్స్ అవన్నీ కూడా జిగేల్గా కళ్ళకి మంచి లైట్నింగ్ అనిపిస్తుంది. సో మనము ఫంక్షన్స్లోకి, పెళ్ళిలోకి, ఎక్కడైనా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్లోకి మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలంటే ఖచ్చితంగా అది. సో ఈ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనేది మిస్ చేయకండి. ఇక్కడ వచ్చి మనకి సంబంధించిన యాక్సెసరీస్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఇది చూసారండి, ఇక్కడ బొటానికల్ గార్డెన్ లాగా అనిపిస్తుందా? కాదండి, మన చార్మినార్ ఎదురుగా ఉన్న ఫ్లవర్ స్ట్రీట్ షాప్ అనమాట. సో చాలా బాగుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడో బొటానికల్ గార్డెన్లో వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడో మైసూరు, ఊటీకి వెళ్ళిపోయినట్టు కాదండి. ఇది అన్నీ కూడా మన మంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. మంచి కలర్ఫుల్ ఉంది. సో షాపింగ్ చేస్తూ ఆకలేస్తుందంటే అలా ఒక జామకాయ, ఉప్పు కారం వేసుకొని తినేసేయండి, చాలా బాగుంటుంది. సో అదండి, ఇప్పుడు ఇది క్లోదింగ్ అనేది మనకి ట్రాక్ సూట్స్, నైట్ సూట్స్ ఇవన్నీ మంచిగా చీప్గా దొరుకుతుంది. హోమ్వేర్గా వేసుకోవచ్చు ఇంట్లోకి నైట్ టైము. అది ఆకలేస్తున్నప్పుడు మనకి స్ట్రీట్ ఫుడ్ సమోసా అవి కూడా. ఇది చూసారండి, చార్మినార్ దగ్గర నుంచి ఎంత మంచిగా డిజైన్ చేస్తుందో. ఒక్కొక్కటి చాలా బాగా, ఆర్ట్ అనేది చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే. సో ఎవరైతే ఇంకా దగ్గర నుంచి చూడలేదో వచ్చేసండి తొందరగా హైదరాబాద్కి, చార్మినార్ అంతా చూసేసేయండి. ఇది మన మెయిన్ స్పెషల్ హైదరాబాద్లో ఏంటంటే ఇత్తర్. సో ఇత్తర్ అనేది చాలా వాడతారు ఇక్కడ ఓల్డ్ సిటీలో, చాలా బాగుంటుంది. కొన్ని ఫ్రేగ్రెన్సెస్ మనం టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెము కాటన్లో డిప్ చేసి చెవు వెనకాల పెట్టుకుంటారు అనమాట. సో దినమంతా ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఫ్రెష్గా ఫీల్ అయ్యే మనకి మంచిగా ఉంటుందన్నమాట. రిఫ్రెష్మెంట్ మూడ్లో ఉంటాం ఎప్పుడు కూడా. అదండి, చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్గా. సో ఈ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా బాగుంటుంది. చిన్న ఐటమ్స్ మనకి బ్రేస్లెట్స్, ఉంగరాలు ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అది డ్రెస్సెస్ చూసారండి, టీషర్ట్స్ అవి. ఇది మెయిన్ మనకి వచ్చేసింది ఏంటంటే యాక్సెసరీస్. మనకి మెడలో నెక్లెస్లు ఇలాంటివి కూడా అన్నీ ఆర్టిఫిషియల్వి చాలా బాగున్నాయి. అంటే దగ్గర నుంచి నేను చూసాను కాబట్టి మంచిగా ఉందన్నమాట. ఇమిటేషన్ జ్యువెలరీస్ చాలా బాగుంది. ఇట్లా ఏది కూడా మనకి వేసుకుంటే ఆడ్గా కనిపించేటట్టు అయితే ఏం లేదు, చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. అన్నీ కూడా 250, 200 లోపలే ఉంది. సో మంచిగా మనము పెళ్ళిళ్ళప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అదండి, ఇది చూసారా, గాజులు ఇవన్నీ కూడా చాలా బాగుంది. మన హైదరాబాద్ చార్మినార్ స్పెషల్ ఏంటంటే గాజులు. ఇది చూసారా ఎంత బాగుంది, కలర్ఫుల్గా గోల్డెన్ కలర్ తీసుకున్నాను నేను.
ప్రతి ఒక్క శారీ మీదకి డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఈ స్ట్రీట్ అంతా కూడా బ్యాంగిల్స్ అని ఉందండి. మంచిగా పెళ్లి గాజులు మనకి ఇది చూసారా, మొత్తం జూడా సెట్ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి షాపింగ్ చేసేసుకొని ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు. ఫంక్షన్స్లోకి, పెళ్ళిలోకి అందరు కూడా మిమ్మల్ని అడుగుతారు ఎక్కడ షాపింగ్ చేశారని చెప్పేసి. అదైతే ష్యూర్ అండి, ఎందుకంటే చాలా బాగుంది అనమాట. అది చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగుంది. స్టోన్స్ అనమాట, అన్ని స్టోన్ వర్క్, అన్ని లేటెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి చేతితోనే ఇక్కడ మనకి గాజులు అనేది ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట, రెడీ చేస్తారు. సో అది ఇంకో లోపల ఉందన్నమాట మార్కెట్, చుడీ బజార్. సో ఆ చుడీ బజార్ అనేది మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఎలాగ గాజులు అనేది చేస్తారు, మనకి చుడీ ఎలాగ ఇక్కడ రెడీ అవుతుంది, లక్కం ఎలాగ పెట్టి ఎలాగ చేస్తారో అది నెక్స్ట్ వీడియోలో మీకు ఇదంతా కూడా మంచిగా కలర్ఫుల్ బ్యాంగిల్స్, కలర్ ఇంకా స్టోన్ బ్యాంగిల్స్. ఇది చూసారా ఎంత మంచిగా ఉంది. కలర్ బ్యాంగిల్స్ మనకి ప్రతి ఒక్క శారీకి మ్యాచింగ్ వచ్చి తీసుకొచ్చి ఫోటోలో ఫీడ్ చేసుకోండి. ఏవే శారీ కలర్స్ ఉన్నాయో వచ్చి ఇక్కడ శారీస్ మనం కలర్ చూసి తీసుకోవచ్చు. అది ఇంకా ఇవి సెట్స్, చిన్న చైన్లు, మనకి గాజులు, ప్లాస్టిక్ గాజులు, ఇంకా స్టోన్ గాజులు, ఇలాంటివి కూడా. ఇయర్ రింగ్స్, లేటెస్ట్ ఇయర్ రింగ్స్, చిన్న చిన్నవి మెటల్ బ్యాంగిల్స్, మెటల్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇంకా ఏంటంటే మనకి మెయిన్ కావాల్సింది రీజనబుల్ రేట్ అనమాట. సో రీజనబుల్ రేట్తో మనకి అన్నీ 100-150 లోపల మనకి దొరుకుతుంది ఇక్కడ. సో ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది. ఎందుకంటే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను, ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా రేట్స్ కానీ స్ట్రీట్స్ కానీ, సో ముందే మీకు ఒక గ్లిమ్స్ అనేది చూపిస్తున్నాను. సో వచ్చి కన్ఫ్యూజ్ కాకుండా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏ డిస్ట్రిక్ట్ నుంచి బయట నుంచి వచ్చినా కూడా మీరు ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. అదండి ఈ కలర్ఫుల్ బ్యాలూన్స్ చూసి ఇంకా చీకటి పడుతున్నప్పుడు ఇంకా ఇలాంటి చిన్న చిన్న లైట్స్తో స్టార్ట్ అవుతుంది చార్మినార్ అనేది. కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూసారా ఎంత బాగుంది. బ్యాంగిల్స్, ఈ టీ సెట్స్, కప్స్, ఇవన్నీ కూడా. సో కప్పుని చూసిన తర్వాత ఆకలి స్టార్ట్ అయిపోయింది, టీ తాగాలనిపిస్తుంది. అది సో నిమ్రాకి వెళ్ళిపోతున్నాము. నిమ్రా ఫేమస్ అనమాట చార్మినార్లో, మనకి హైదరాబాద్లో. టీ, మనకి మస్కా బన్, ఇవన్నీ కూడా బిస్కెట్స్, నిమ్రా మొత్తం అంటే బిస్కెట్స్ సెట్ బిస్కెట్స్ ఇస్తారనమాట. సో అదండి ఇక్కడ పర్ల్స్ అనేది చాలా స్పెషల్ అనమాట, ఫేమస్ అనమాట. సో నవాబ్స్ నుంచి ఇన్స్పైర్ అయినవి. సో నెక్స్ట్ మనము నిమ్రాకి వెళ్ళిపోతున్నాము. పేస్ట్రీస్, చాక్లెట్స్, పేస్ట్రీస్, ఇంకా సమోసాలు, పఫ్స్, ఇంకా నిమ్రా బిస్కెట్స్. సో ఒక బాక్స్ మనకి మొత్తము 12 వెరైటీస్ అనమాట బిస్కెట్స్, చాలా బాగున్నాయి. అది ఇంకా అన్ని నిమ్రా స్పెషల్ బిస్కెట్స్ ఉంటుంది దాంట్లో. ఒక 24 బిస్కెట్స్ వరకు ఉంటుంది. 350 వర్త్కి మనకి మొత్తం సెట్ దొరుకుతుంది అనమాట. చాలా బాగుంది. చూసారా బిస్కెట్స్, మనకి ఉస్మానియా బిస్కెట్స్, అది ఇరానీ చాయ్కే సాత్ ఉస్మానియా బిస్కెట్, అది సో మన హైదరాబాదీ స్పెషల్ అనమాట. ఈ పేస్ట్రీస్ ఇది చూసారా చాలా బాగుంది. మేము అన్నీ కూడా కొంచెం టేస్ట్ చేసి చూసాను. సో మీరు కూడా రండి, మంచిగా ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చేసండి. ఈ క్రేవింగ్ మీకు కూడా అనిపిస్తుండొచ్చు ఇంట్లో కూర్చొని, ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇవి కూడా అన్నీ ఎక్కువ ఏం లేదు, రీజనబుల్గానే ఉంది. ఇదండి ఇరానీ చాయ్. సో ఈ షాపింగ్కి ఈ రిఫ్రెష్మెంట్, నాకు ఇరానీ చాయ్ ఒక సిప్తో చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది అనమాట. దాంతోపాటు మస్కా బన్ చాలా బాగుంది. లోపలంతా కూడా మనకి క్రీమ్, మస్కా అంటే బటర్, చాలా బాగుంటుంది. సో అది ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ అందరు కూడా చాలా బాగా, అంటే ఏం షాపింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, చాలా బాగా. ఇది హైదరాబాదీ హీరో అనమాట, ఆయన అక్కడ చెప్పుకుంటున్నాడు. అంతే అందరు కూడా మంచిగా ఫ్రెండ్లీగా, మనకి వెండర్స్ అందరు కూడా మంచిగా కోఆపరేట్ చేశారనమాట. షాపింగ్ అప్పుడు రీజనబుల్గా ఇచ్చారు. వీళ్ళు కడప నుంచి మనకి ఈ కపుల్స్ ఇద్దరు యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి ఫస్ట్ టైం వచ్చారంట హైదరాబాద్కి. చాలా ఫ్రెండ్ అయ్యారు వాళ్ళు. అది నెక్స్ట్ మిలాన్కి వెళ్తున్నాను, మిలాన్ జ్యూస్ సెంటర్.
సో ఇక్కడ మనకి స్పెషల్ అనేది సో మల్బరీ అనేది ఇక్కడ ఫేమస్ అన్నమాట. మల్బరీ మలై. సో ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మేము తిన్నాము. సో మళ్ళీ ఆ క్రేవింగ్ అనేది అక్కడికి మళ్ళీ లాక్కెళ్ళిందనమాట. సో చూసారండి, ఇవి ఇక్కడ మిలాన్ స్పెషల్ అన్నమాట. అది సీతాఫల్, మనకి కస్టర్డ్ యాపిల్తో పాటు ఇంకా వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ఫ్లేవర్స్. చాలా బాగుంది. అంటే మ్యాంగో ఫ్లేవర్ అనేది మనకి ఎప్పుడు 12 మంత్స్ అవైలబుల్ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ అన్నమాట, మల్బరీ మలై. సో ఇది టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నోట్లో పెట్టగానే మనకి ఆ స్వీట్నెస్, ఆ కమ్మతనము అనేది కూడా చాలా బాగా అనిపించింది. సో ఎంత షాపింగ్ చేసి తిరిగి అలసిపోయినానో ఇవన్నీ కూడా మంచి రిఫ్రెష్మెంట్ ఇచ్చిందనమాట. చాలా బాగుంది. నేను చెప్తుంటే కూడా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. కమెంట్ చేయండి ఎలా మీకు అనిపిస్తుందో. నేను చూపించేవి అన్నీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. చూడండి, చాలా బాగుంది. ఆ ఫ్రెష్ ఫ్రూట్ అనేది, ఆ మల్బరీస్ అనేది మనకి చాలా బాగుందన్నమాట. మంచిగా నోట్లో పెట్టంగానే మెల్ట్ అయిపోతుంది. ఆ క్రీమ్ అనేది మనకి, ఆ ఫ్లేవర్ అనేది మనకి జ్యూసీగా చాలా బాగుంది. ఆ మలాయ్ అనేది అంతా కూడా ప్యూర్గా ఉంటుందన్నమాట. సో చాలా బాగుందండి. ఆ ఫ్లేవర్స్ నోట్కి తగులుతుంటా మంచిగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది మన ఫ్రూట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ దాంట్లో కాజు, బాదం, పిస్తా అన్నీ కూడా ఉన్నాయి. ఏది మిస్ చేయలేదు, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మంచి ఎనర్జీ ఇస్తుంది షాపింగ్ చేసినప్పుడు. సో మళ్ళీ మనకి ఆ క్రేవింగ్ అనేది అనిపిస్తే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మిలాన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ప్లాన్ చేస్తుండండి, ఒక 6 మంత్స్కో 3 మంత్స్కి ఒకసారి. ఇది మన ఫేవరెట్ షవర్మా. ఇది వేడి వేడిగా షవర్మా తింటుంటూ ఇంకా ఎక్కువ కూడా తినలేము కాబట్టి ఏదో అలా అలా కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తూ అన్నీ కూడా కవర్ చేసామన్నమాట. చాలా బాగుంది. షవర్మా కూడా చాలా బాగుంది. మంచిగా మంచిగా జ్యూసీగా ఉందండి, చాలా బాగుంది. సో ఇవన్నీ ఎందుకంటే ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది ఈరోజు వచ్చి ఇక్కడ అన్నీ కూడా టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనము ఇవన్నీ కూడా ఏదేదైతే ఇప్పుడు ట్రై చేశానో టేస్ట్, ఇవన్నీ కూడా నెక్స్ట్ మన కిచెన్లోకి ఇవన్నీ కూడా నేను చేసి మీకు అందరికీ చూపించబోతున్నాను. అందుకే నేను చార్మినార్కి వచ్చి ఈ స్ట్రీట్ ఫుడ్స్ అనేది టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా చేయబోతున్నాం మన కిచెన్లోకి. ఇది సో మెయిన్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే స్పైసెస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఇక్కడ చార్మినార్లో మనకి బాస్మతి రైస్, డబుల్ పర్ఫ్యూమ్డ్ రైస్ అనమాట. ఇది చాలా బాగుంది. మనము వండితే ఒక 10 ఇల్లులు దాటి కూడా ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది. సో అంతగా చాలా బాగుండింది అనమాట. ఆ స్మెల్ అక్కడ కూర్చుంటేనే ఆ ఫ్లేవర్ అనేది అక్కడ ఆ షాప్ అంతా కూడా అదే ఉందన్నమాట. సో నేను తీసుకున్నానండి ఇది ఒక 2 kgs వరకు రైస్, డబుల్ పర్ఫ్యూమ్డ్ బాస్మతి రైస్. ఇదండి, ఇది గోధుమ రవ్వ అండి. ఇది కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది మంచిగా. మన షుగర్ కానీ అన్నీ మనకి సరుకులు ఏవేవి కావాలో వచ్చేసి ముందు మనకి ప్యాక్ చేయమని చెప్పేసి మనకి షాపింగ్ చేసి తిరిగేసి వచ్చినా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేస్తారు. లేదు మనకి అంటే రెగ్యులర్గా వెళ్తుంటే ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు హోమ్ డెలివరీ కూడా ఇస్తారనమాట. చాలా బాగుంది మనకి. సో మెయిన్ ఏంటంటే బిర్యానీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉందో స్పైసెస్, ఇలైచీ కానీ, దాల్చిన చెక్కలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ మనకి ఏంటంటే డబుల్ కా మీఠా చేయడానికి అనేది ఫ్రెష్ షుగర్ అనమాట, వైట్ షుగర్, పాలిష్డ్ షుగర్ బాగుంది. ఎందుకంటే షుగర్ అనేది చాలా కొద్దిగా మనకి మడ్ కలర్లో అలాగా మురికిగా ఉంటుంది. ఇది మిరాజ్ అనమాట షాప్ పేరు. సో మీరు కూడా జూమ్ చేసి చూసి ఈ ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కూడా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇదండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్ట్రీట్ ఫుడ్ చెప్పండి ఏంటది? ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో మనకి రెగ్యులర్గా మన కిచెన్లోకి ఇమీడియట్గా మ్యాగీ తర్వాత అనేది ఆమ్లెట్ అనమాట రెగ్యులర్గా జరిగేది. సో ఇది బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా చేశాడు. ఈ స్ట్రీట్ ఫుడ్ ఈ స్టైల్ కూడా నేను ఆల్మోస్ట్ తిని ఎలా ఉందని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నాను. ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. సో ఇది కూడా నేను ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా నేను సో ఈ రెసిపీ అనేది మన కిచెన్లో ట్రై చేస్తాము. సో మీకు చూపిస్తాను ఎలాగ చేశారు. చిన్న చిన్న
ఇంగ్రీడియంట్స్ అంటే చిన్న చిన్న చిట్కాలతో ఎలాగా మనము మంచి ఫ్లేవర్ అనేది మిస్ చేయకుండా ఎలాగో మనము చేయబోతున్నామో ఇవన్నీ కూడా నేను చూసుకున్నాను. సో అలాగే మీ అందరికీ కూడా నేను ఇలాంటి ఫుడ్స్ ఎలా చేసుకోవచ్చు, మన స్ట్రీట్ ఫుడ్ అనేది మన ఇంట్లోకి మన పిల్లలకి ఎలా ఇష్టం అనేది మనం చేసుకుందామండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మంచిగా గన్న షుగర్ కేన్ అనేది చాలా బాగుంది, స్వీట్గా ఉంది, అన్నీ రెడీమేడ్గా కట్ చేసి అమ్ముతున్నారనమాట. సో ఇది కూడా మనము మంచిగా టైంపాస్గా తినొచ్చు. దీన్ని ఎవరు మర్చిపోతారండి? మన స్కూల్ డేస్లో తోతాపరి అనేది ఉప్పు కారం వేసుకొని గేట్ బయట మంచిగా తినేవాళ్ళము. సో ఇది చూడంగానే ఇంకా స్కూల్ డేస్ గుర్తొస్తుంది అనమాట. ఫస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లోకి మళ్ళీ ట్రై చేసిన ఉప్పు కారం ఎక్కడో కొంచెం మిస్బ్యాలెన్స్ అవుతుంది. వీళ్ళ దగ్గర అనేది ఆ డిఫరెంట్ ఉంటుంది ఆ టేస్ట్ అనేది. సో అది కూడా మేము టేస్ట్ చేసామన్నమాట. అదండి ఈ స్ట్రీట్ ఫుడ్స్, చార్మినార్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. షాపింగ్ అనేది, స్ట్రీట్ ఫుడ్ అనేది, ఇంకా మనకి గ్రాసరీ కూడా ఏమేమో అంటే కావాలో అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఈ చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. టాయ్స్, కీ చైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. క్రాక్స్, చిన్నపిల్లలకి బట్టలు అంటే పెరుగుతుంటారు కాబట్టి ఈజీగా కొంచెం కొని మనము 2-3 నెలలు వేసుకొని తర్వాత అదండి రఫ్ అండ్ టఫ్గా డైలీ యూస్ కిందకి వాడుకోవచ్చు. అయిపోతుంటే చినిగిపోతుంటుంది. సో అలాగా మనము అంత వర్త్ అనమాట ఒక 2-3 నెలలకి వేసుకోవడానికి. ఇట్స్ ఓకే. సో ఇది ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. అదండి అట్ లాస్ట్ అయిపోయింది షాపింగ్ అనేది. సో కొద్దిగా అడ్రస్ అటు ఇటు అయినాము, కాకపోతే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు బాగా మాకు గైడెన్స్ ఇచ్చారు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. చాలా బాగుండిందండి చార్మినార్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఇంకో చాలా వీడియోస్ మనం చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.